నేను సింగులర్, మీరు ట్రిపుల్. యాజ్ ఎ పాలిటీషియన్ చెప్పాలంటే ఒక రకంగా ఐఎమ్ ఏ ఫెయిల్యూర్. ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్ అనేది అందివ్వగలిగితే ఇవాళ ఒక కామన్ మ్యాన్ పిల్లల్ని చదివించుకుని లోపు అయిపోతున్నాడు. హాస్పిటల్లో ఈ ఆరోగ్యం బాగుందా లేదా అంటే ఫుల్ బ్లడ్ టెస్ట్లు ఇవాళ ప్రైవేట్ ల్యాబ్కి వెళ్ళి చేసుకోవాలంటే 20,000 నుంచి 30,000 అయిపోతుంది. వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. రఘురామకృష్ణం రాజు ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకరు. ఆయన్ని షార్ట్గా ఆర్ఆర్ఆర్ అంటారు. ఆర్ఆర్ఆర్ సినిమా ఎంత ఫేమస్ అయిందో ఆర్ఆర్ఆర్ అని పిలువబడుతున్న రఘురామకృష్ణరాజు కూడా అంత ఫేమస్ అయ్యారు. ఎందుకు అని అంటే ఆయన ఒక విలక్షణమైనటువంటి రాజకీయవేత్త. ఉన్న పార్టీలోనే ఆయనకి అసంతృప్తి ఎక్కువ ఉంటుంది. అధికార పార్టీ మీద, తను ఉన్న పార్టీ మీదే సన్నాయి నొక్కులు నొక్కటం అనేటువంటిది ఆయనకు ప్రత్యేకత. 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని బాగా డ్యామేజ్ చేసినటువంటి విషయాల్లో ఆయన కూడా కారణం. 2019లో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ నుంచి ఎంపీగా నెగ్గిన కొన్నాళ్లకే ఆయన పార్టీలో మరి ఆయనకి ఏ రకమైనటువంటి ఇది జరిగిందో ఏంటో రకరకాల కారణాలు చెప్తారు. అప్పటి నుంచి మొదలుపెట్టి తెలుగు భాషని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కూనీ చేసేస్తున్నారు అని మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇంకా అలాగా రచ్చబండ అనేటువంటి ఒక కార్యక్రమం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని దాదాపుగా డ్యామేజ్ చేసేసిన వాళ్ళల్లో ఎక్కువ మెజారిటీ ఆయనదే ఉంటుంది. కానీ ఆయనకి మాత్రం అటు టీడీపీ నుంచి బీజేపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ రావడానికి మాత్రం చాలా టైం పట్టేసింది. ఆఖరి నిమిషం ఇంకా ఎలక్షన్లో మరో కొద్ది రోజులు ఉన్నాయనగా కూడా ఆయన ఎమ్మెల్యే సీటు ఖరారు కాలేదు. దాంతో అప్పుడు ఆయన చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తికి అలాగే అసహనానికి గురైనటువంటి సందర్భం కూడా మనం చూసాం. ఈయన మళ్ళీ లాస్ట్ మినిట్లో ఆ కూటమి పార్టీకి రివర్స్ అయిపోతారేమో అనేటువంటి సంకేతాలు కూడా ఆయన కొన్ని వదిలారు. సరే, మొత్తం మీద అన్ని జరిగిన తర్వాత ఇక ఫైనల్గా ఎట్టకేలకి ఆ కూటమి వేవ్లో ఆయన కూడా నెగ్గడం జరిగింది. అయితే ఆయన నెగ్గిన తర్వాత మంత్రి పదవి ఆశించారు అనేటువంటిది కూడా బలంగా వినపడింది. ఆయన కూడా ఒప్పుకున్నారు. ఒకటి రెండు సందర్భాల్లో మీడియాతో మాట్లాడేటప్పుడు ఆశిస్తాం, మంత్రి పదవులు ఆశించకుండా ఎందుకుంటాం అది ఇది అని కూడా ఆయన ఓపెన్ అయిపోయారు. కానీ ఆయన ఆశించినట్టుగా మంత్రి పదవి కూడా దక్కలేదు. ఆఖరికి డిప్యూటీ స్పీకర్ పదవితోటి ఆయన్ని సరిపెట్టారు. దాంట్లో కూర్చోబెడితే కనీసం ఆయన ఆ పదవిలో ఉన్నప్పుడు ఏం మాట్లాడటానికి ఉండదు. బయట కొంత రాజ్యాంగబద్ధమైన పదవి కాబట్టి రాజకీయాలు ఎక్కువ మాట్లాడటానికి ఉండదు అని మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన చాణక్యంలో భాగంగా మరి ఏమన్నా ఆయన్ని స్పీకర్ పదవిలో కూర్చోబెట్టారా అనేటువంటి ఒక చర్చ కూడా జరిగింది. ఆయన ఇప్పుడు మళ్ళీ తనకి దక్కాల్సిన గౌరవం దక్కలేదనో, తన స్థాయికి తగ్గ పదవి రాలేదనో అసంతృప్తిని అప్పుడప్పుడు చాలా ఇండైరెక్ట్ గా వెళ్ళగొక్కుతున్నారు. ఎందుకంటే ఎప్పటికిప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరమే అయ్యింది కాబట్టి ఈక్వేషన్స్ ఎలా ఉంటాయో ఎప్పటికిప్పుడు వీళ్ళతోటి గొడవలు పెట్టుకుని మళ్ళీ బయటికి రావటం, అప్పుడు జగన్మోహన్ రెడ్డితో విభేదిస్తే మళ్ళీ ఎలా కథ రివర్స్ అవుతుందేమో, డామిట్ కథ అడ్డం తిరిగింది అన్నట్టుగా ఇలా ఆయన ఈక్వేషన్స్ ఏవో ఆయనకు ఉండే ఉంటాయి. అందుకని ప్రస్తుతానికి మాత్రం ఆయన చాలా ఆచితూచి మాట్లాడుతున్నారు. ఆచితూచి మాట్లాడటంలో కూడా అక్కడక్కడ అసంతృప్తి, ఆ గళం అనేటువంటిది, ఆ స్వరం అనేటువంటిది బయట పడుతూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా ఆయన మరొక సంచలన దర్శకుడు, సంచలన వ్యక్తి అయినటువంటి రామ్ గోపాల్ వర్మతో కలిసి ఒక చిట్ చాట్ లాగా, ఒక ఇంటర్వ్యూ లాగా ఇద్దరు కూర్చుని మాట్లాడుకోవటం జరిగింది. దాంట్లో చాలా ఆసక్తికరమైనటువంటి సంభాషణలు చాలా జరిగాయి. ఆయన ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మీద ఏ రకమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు అనేటువంటి కొన్ని విషయాల్లో బయటపడిపోయారు. మీ రాజకీయ అనుభవంలో ఇప్పుడు ఇంకా గవర్నమెంట్స్ ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అని రామ్ గోపాల్ వర్మ గారు ప్రశ్నించినప్పుడు, విద్య, వైద్యం ఈ రెండు కూడా మనిషికి ఫ్రీగా అందాలి, ప్రజలకు ఫ్రీగా అందాలి. అవి ప్రైవేట్ రంగంలో ఉండటం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడిపోతున్నారు అనేటువంటిది కొండ బదులు కొట్టినట్టు చెప్పేశారు రఘురామకృష్ణ. ఇప్పుడు జరిగే ప్యాటర్న్ ఆఫ్ పాలిటిక్స్ లో ఏదైనా మారాలంటే ఏం మారాలి మీ ఉద్దేశంలో? మారాలి అంటే నా ఉద్దేశం ఫ్రీ హెల్త్, ఫ్రీ ఎడ్యుకేషన్ టిల్ పీజీ లెవెల్, నాట్ అప్ టిల్ 10th. ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్ అనేది అందివ్వగలిగితే ఇట్ వోంట్ కాస్ట్ మచ్ కంపేర్ టు వాట్ వీఆర్ స్పెండింగ్ ఆన్ వేరియస్ ఫ్రీబీస్. అది ఇవ్వగలిగితే ఇవాళ ఒక కామన్ మ్యాన్ పిల్లల్ని చదివించుకుని లోపు అయిపోతున్నాడు. హాస్పిటల్లో ఈ ఆరోగ్యం బాగుందా లేదా అంటే ఫుల్ బ్లడ్ టెస్ట్లు ఇవాళ ప్రైవేట్ ల్యాబ్కి వెళ్ళి చేసుకోవాలంటే 20,000 నుంచి 30,000 అయిపోతుంది.
సో దీంతో చాలా పెద్ద బ్లాస్ట్ ఇచ్చినట్టు అయింది ఆయన. ఎందుకనంటే ఇటీవల మనం చూస్తున్నాం పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేసేయాలి అని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మొత్తం ప్రతిపక్షాలు వైసీపీ అయితే విపరీతంగా ఫస్ట్ లెవెల్ అటాక్ చేస్తోంది. మిగతా పార్టీలు కూడా, కమ్యూనిస్ట్ పార్టీలు, ఇంకా ప్రజా సంఘాలు, ఇక స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్, అలాగే ఇంకా విద్యార్థి సంఘాలు, ఇవన్నీ కూడా విపరీతంగా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నాయి. తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తున్నాయి ఆ పీపీపీ విధానం మీద. లోకేష్ గారు ఏమో పీపీపీ అంటే ప్రైవేట్ పరం కాదు అనేటువంటి సన్నాయనకులు ఆయన నొక్కుతున్నారు. కొద్దిమంది విశ్లేషకులు కూడా చాలా కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నారు. ఖచ్చితంగా ఇది ప్రైవేట్ పరం చేసేయటమే. విద్యా, వైద్యం ప్రైవేట్ పరం అయిపోతే సామాన్యుడికి అవి రెండు కూడా దూరం అయిపోతాయి. ఇది చాలా పెను ప్రమాదానికి దారితీస్తుంది అనేటువంటి చర్చ ఏదైతే జరుగుతుందో దానికి చాలా బలమైన సపోర్ట్ని ఇచ్చినట్టు అయింది రఘురామకృష్ణరాజు గారి మాటలు అనేటువంటిది ఇప్పుడు బాగా వైరల్ అయిపోతుంది. ఆయన చాలా స్పష్టంగా చెప్పేశారు, విద్యా, వైద్యం అనేటువంటి ఈ రెండు కూడా ప్రభుత్వాలు చేసి తీరవలసిందే, ప్రభుత్వంలో ఉండి తీరవలసిందే అనేటువంటి మాటను ఆయన చెప్పడం ద్వారా తన ఖచ్చితంగా కూటమి యొక్క ఈ పీపీపీ విధానాన్ని ఆయన వ్యతిరేకించినట్టే అయింది. డైరెక్ట్గా చెప్పకపోయినా కూడా ఆయన ఖచ్చితంగా వ్యతిరేకించినట్టే అయింది. మరి ఆ రోజున జగన్ విధానాలు నాకు నచ్చలేదు కాబట్టి నేను పార్టీలో ఉన్నా కూడా నేను ప్రశ్నిస్తున్నాను అని రచ్చబండ పెట్టి రచ్చరచ్చ చేసినటువంటి రఘురామకృష్ణరాజు గారు మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని ఈ పీపీపీ విధానం గురించి ఎందుకు ప్రశ్నించట్లేదు? ఖచ్చితంగా ప్రైవేట్ పరం చేస్తున్నప్పుడు మీరు అనుకున్నటువంటి మీ పాలసీ కూడా అదే కదా, విద్యా, వైద్యం ఈ రెండు ప్రభుత్వంలో ఉండటం అనేటువంటిది. మరి దానికి వ్యతిరేకంగా మీ పార్టీ నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? అంటే కేవలం స్పీకర్ పదవిలో ఉన్నందుకు మాత్రమే మాట్లాడట్లేదు అనేటువంటి వంక పెట్టి మాట్లాడకుండా ఉంటున్నారా? లేక వేరే ఇతర కారణాలు ఏమైనా రాజకీయ పరమైనటువంటి మీ పదవికి లేదంటే మీ రాజకీయ ఉనికికి సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి అనేటువంటి కారణంతో మీరు మాట్లాడట్లేదు? ఇప్పుడు గొంతెత్తి ఎందుకు ప్రశ్నించట్లేదు? ఆ రోజున జగన్ ప్రతి విషయంలో నిలదీసిన మీరు ఇప్పుడు ఈవేళ కేవలం సంవత్సరంన్నర కాలానికే ప్రభుత్వం ఇంత దారుణమైనటువంటి ప్రజా విద్రోహ నిర్ణయం తీసుకుంటే దీని మీద మరి మీరు ఎందుకు గొంతెత్తి మాట్లాడట్లేదు? డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసైనా సరే మీరు పార్టీ కూటమి నిర్ణయాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది కదా అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. మరి దీనికి ముందు ఆయన స్వరంలో వినిపిస్తున్నటువంటి ఆ అసంతృప్తి ఇది కూటమి మీద ఏమన్నా తిరుగుబాటు కానుందా భవిష్యత్తులో అనేటువంటి చర్చ కూడా ఇప్పుడు జరుగుతుంది. పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WEITV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.